నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వారం హైదరాబాద్లో మనం ప్రసిద్ధి చెందినటువంటి చిన్నపిల్లల హాస్పిటల్ ఒకటి ఉంది. అదే నీలోఫర్ హాస్పిటల్. అయితే ఈ నీలోఫర్ హాస్పిటల్ వెనుకున్న ఒక హృదయ విదారకమైనటువంటి ఒక గాథ ఉంది. ఆ గాథను గురించి రేపు తెలుసుకుందాం. ఈరోజు హైదరాబాద్లో లక్షలాది మంది పిల్లలకు, మహిళలకు సేవలు అందిస్తున్నటువంటి నీలోఫర్ హాస్పిటల్ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆ హాస్పిటల్ వెనుక ఒక రాజకుమారి జీవితంలో ఒక విషాద గాథ దాగి ఉందని ఎంతమందికి తెలుసు? నీలోఫర్ హనీమ్ సుల్తాన్ 1916లో కాన్స్టాంటినోపిల్ అంటే నేటి ఇస్తాంబుల్లో జన్మించింది. ఆమె ఒక సాధారణ యువతి కాదు. ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించినటువంటి ఒట్టోమన్ ఎంపైర్ రాజవంశానికి చెందినటువంటి ఒక యువరాణిగా చెప్పవచ్చు ఆమెను. అయితే ఆమె చిన్నతనంలోనే ఆమెను విధి దెబ్బతీసింది. 2 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. 8 ఏళ్ల వయసులో ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోవడంతో రాజకుటుంబం దేశ బహిష్కరణకు గురైంది. రాజభవనాల్లో పెరిగిన ఒక్కసారిగా విదేశాల్లో సాధారణ జీవితాన్ని గడపాల్సి వచ్చింది. 1931లో ఆమె జీవితంలో మరో పెద్ద మలుపు వచ్చింది. అప్పటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంటే మన హైదరాబాద్ నిజాం తమ కుమారులను ఒట్టోమన్ రాజవంశానికి చెందిన యువరాణులకు వివాహం చేయాలని నిర్ణయించారు. అలా కేవలం 17 ఏళ్ల వయసులోనే నీలోఫర్ నిజాం కుమారుడైనటువంటి మొజాం జాహీని వివాహం చేసుకుని హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో ఆమె త్వరగానే ప్రజల అభిమానాన్ని సంపాదించింది. అందం, తెలివితేటలు, సామాజిక సేవాభావంతో ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. అయితే ఆమె జీవితంలో ఒక బాధ మాత్రం ఎప్పటికీ వెంటాడింది. అదే సంతానం లేకపోవడం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించుకున్నప్పటికీ చివరకు వైద్యులు ఆమెకు ఒక చేదు నిజం చెప్పారు: మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని. ఆ వార్త నీలోఫర్ హృదయాన్ని ఛిద్రం చేసింది. అయినా ఆమెలో నిరాశలో మునిగిపోలేదు. ఒకరోజు ఆమె ఇంట్లో పనిచేసేటువంటి ఒక యువ పని మనిషి ప్రసవ సమయంలో సరైనటువంటి వైద్య సదుపాయం లేక మరణించడం జరిగింది. ఆ సంఘటన నీలోఫర్ను తీవ్రంగా కలిచివేసింది. మరొక మహిళ కూడా ఇలా ప్రాణాలు కోల్పోకూడదు అలా అని ఆమె నిర్ణయించింది గానాడే. అలా 1949లో హైదరాబాద్లో మహిళలు, పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన సేవలు అందించే ఒక ఆసుపత్రి స్థాపనకు ఆమె ముందుకు వచ్చింది. అదే నేటి ప్రసిద్ధ నీలోఫర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో వేలాది మంది తల్లులు, చిన్నారుల ప్రాణాలను కాపాడుతూ నేటికి సేవలు నిరంతరాయంగా అందిస్తోంది హాస్పిటల్. అదే నీలోఫర్ జీవితంలోని గొప్ప విజయంగా చెప్పవచ్చు. తనకు సొంత పిల్లలు లేకపోయినా లక్షలాది మంది పిల్లలకు ఆరోగ్యాన్ని అందించే సంస్థను ప్రపంచానికి అందించింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఆమెకు మరొక దెబ్బ తగిలింది. 1948లో ఆమె భర్త రెండో వివాహం చేసుకున్నాడు. ఆ వివాహంలో పిల్లలు పుట్టడంతో నీలోఫర్ తీవ్ర మనోవేదనకు గురైంది. 1951లో ఆమె భారత్ను విడిచిపెట్టి యూరోప్కి వెళ్లిపోయింది. తర్వాత అమెరికన్ దౌత్యవేత్త ఎడ్వర్డ్ పోప్ని వివాహం చేసుకుని ప్యారిస్లో స్థిరపడింది. 1989లో 73 ఏళ్ల వయసులో ఆమె మరణించింది. కానీ నీలోఫర్ ఎప్పటికీ కూడా తల్లి కాలేకపోయింది. కానీ ఆమె నిర్మించినటువంటి ఆసుపత్రి ద్వారా లక్షలాది మంది పిల్లల జీవితాల్లో తల్లిలాంటి పాత్ర పోషించింది. అందుకే నేటికి హైదరాబాద్లో నీలోఫర్ అనే పేరు కేవలం ఒక హాస్పిటల్ పేరు కాదు, అది సేవకు, త్యాగానికి, మానవత్వానికి ప్రత్యేక. తనకు సంతానం లేకపోయినా లక్షలాది మంది పిల్లల చిరునవ్వులో నేటికి ఆమె జీవిస్తూ ఉంది. ఆమె నీలోఫర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.